ఆ లాస్ట్ సైట్ కూడా లేకపోవడం అనేది ఇన్ని చూసిన తర్వాత ఎంత ఎంతైనా తక్కువే అండి. ఎంత సంపాదించినా తక్కువే. అవును. చాలు అని అనుకోవాలని నేను అనట్లేదు. బట్ సంపాదించిన ప్రతి రూపాయిలో మా అమ్మ నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు చెప్పింది, అరే ₹1 సంపాదిస్తే అందులో 10 పైసలు దానానికి 10 పైసలు ధర్మానికి చెయ్యాలి అని. సో రిమెంబర్ దాట్ అని. సో అట్లా బైఫర్కేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు దానం కోసం ధర్మం కోసం మనకి చేతనైనంతలో చేస్తూనే ఉన్నాము. బట్ కోవిడ్ అనేది ఇట్ హాస్ గివెన్ అస్ అన్ ఆప్షన్ టు డూ ఇట్ అట్ అ లార్జ్ స్కేల్ బికాస్ దట్ వాజ్ ద నీడ్ ఇన్ ద సొసైటీ. మనం ఏదో గొప్పగా చేయాలని కాదు, బట్ ఆ టైంలో అది దట్ వాజ్ ద డయర్ నీడ్. మనం చేయకపోతే, నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారేమో, బట్ ఏంటంటే మన కళ్ళ ముందర ఉన్నప్పుడు పక్క వాళ్ళ కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్ అన్న థాట్ ప్రాసెస్తోనే ముందరికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో మీ మీ హస్బెండ్ నుంచి మీకు వచ్చిన సపోర్ట్? అయ్యో 100% అండి. ఐ థింక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి అది ఉండదు కూడా. లేదు, అది తను ఒకటి మై హస్బెండ్ ఇస్ అ నాన్ తెలుగు. ఓకే. బట్ యునో హీ హ్యాస్ హిస్ రూట్స్ ఇన్ హైదరాబాద్. పెళ్లి ముందర నుంచి హీ నోస్ అబౌట్ మీ. ఓకే. సో అప్పటి నుంచి హీ నోస్ దట్ యునో ఐ సపోర్ట్ గర్ల్ చైల్డ్స్ ఎడ్యుకేషన్ అని ఆయనకు తెలుసు. సో ఓకే, తను ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేయాలి అని ఎప్పుడు అడగలేదు. బట్ ఇది లార్జ్ స్కేల్ కాబట్టి ఖచ్చితంగా మేము కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హిస్ సపోర్ట్ ఇస్ 100% అండి. ఎందుకంటే ఐ విల్ నాట్ టెల్ యూ ద నంబర్స్, బట్ ఇఫ్ యూ సీ ద స్కేల్ యూ మస్ట్ బీ నోయింగ్ హౌ మచ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ యునో మనకి పిల్లలు ఉన్నారు, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఎప్పుడు అనలేదు. అండ్ నాకున్నది కూడా డాటర్సే. బట్ మేము ఒకటి నమ్ముతామండి, పిల్లలకి మనం ఇచ్చే ఆస్తిపాస్తులు ఇస్ హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండు, బిహేవియర్. మేము ఎప్పుడు కూడా మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే వీ నెవర్ థాట్ దట్ యునో వీ షుడ్ మేక్ అవర్ కిడ్స్ రిచ్ అని ఎప్పుడు అనుకోలేదు. అది బై డిఫాల్ట్ రావాలంటే వచ్చేస్తుందండి. బట్ దే షుడ్ బి గ్రౌండెడ్. మేము ఎప్పుడు ఒకటే అనుకున్నాము, యునో వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ గుడ్ సిటిజన్స్ టు ద సొసైటీ అండ్ ద కంట్రీ. ఏంటి పిల్లలు ఇలా ఉన్నారు, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి, వై ఆర్ దే స్పాయిల్డ్ బ్రాట్స్ అనే సిచ్యువేషన్లో మనం ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు వెల్ బిహేవ్డ్, టు బీ గ్రౌండెడ్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుని, నేను ఈ లెవెల్లో ఉన్నాను కాబట్టి ఈ లెవెల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు నాకెందుకు అని అనుకోకూడదు. మన ఇంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకుని, అసలు ఎక్కడో ఎవరో బయటికి వెళ్ళి సహాయం చేయక్కర్లేదండి. మన ఇంట్లోనే చాలామంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే మనము యూ షుడ్ బీ యాక్సెసిబుల్. బయట ఎక్కడో వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతూ అదేంటి నువ్వు వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నావు కదా అంటే ఏమో భయం వేస్తుంది అడగాలంటే, దే ఆర్ నాట్ అప్రోచబుల్ అనే సిచ్యువేషన్ అక్కర్లేదు, మన దగ్గరే ఉండాలి. సో దే షుడ్ బి అప్రోచింగ్ అస్. ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు మనీ నమ్ముకున్నప్పుడు వై వీ షుడ్ నాట్ బి డూయింగ్. సో అట్లా పిల్లల్ని గుడ్ సిటిజన్స్గానే ఉంచాలి కాబట్టి అందులో మా థాట్స్ చాలా కలుస్తాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ తన టైం వల్ల, బికాజ్ మీకు చెప్పినట్టు వీ రన్ అ కంపెనీ, సో హీ పుట్స్ హిస్ 100% ఓవర్ దేర్. మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అనమాట, యునో ఇఫ్ యూ వాంట్ టు, నేను ఇట్లా సొసైటీలో ఇఫ్ ఐ నీడ్ టు స్పెండ్, సో హీ షుడ్ బి పుట్టింగ్ హిస్ 100% ఓవర్ దేర్. లేకపోతే ఎగ్జాక్ట్లీ, సో అక్కడ హీ షుడ్ పుట్ హిస్ 100% అండ్ దట్స్ హిస్ ప్యాషన్. సో ఎట్లా అంటే దిస్ ఇస్ మై ప్యాషన్, దట్స్ హిస్ ప్యాషన్. సో though it is different, but you know we have certain balance point where you know we sit and talk. So I'm happy that you know he's doing that and I'm doing this. తను చేయగలుగుతున్నది నేను చేయలేకపోతున్నాను, నేను చేయగలుగుతున్నది తను చేయలేకపోతున్నాను. సో వీ క్రెడిట్ ఈచ్ అదర్ దట్ వీఆర్ బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్ అని. ప్రజెంట్ అంటే ఇప్పటి నుంచే కదా సొసైటీలో ఇప్పుడు జరుగుతుంటే, యాజ్ ఉమెన్స్ డే దీంట్లో కూడా చాలామంది మాట్లాడుతుంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, గర్ల్ చైల్డ్ సేఫ్టీ గురించి మాట్లాడతారు. మనం చూస్తున్నట్లయితే ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతున్నా, ఎంత ఈక్వల్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నా కూడా దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ కొంచెం అన్ఈక్వాలిటీస్ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. కానీ ఎంత ఎంపవర్మెంట్ ఉన్నా కూడా, ఎంత అవేర్నెస్ చేస్తున్నా కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఆ గర్ల్ చైల్డ్స్ మీద అబ్యూస్ కానీ వాటికి సంబంధించి సొసైటీలో చాలా చూస్తున్నాం. రీసెంట్ కేసులో కూడా నిన్న మొన్న ఇన్సిడెంట్స్లో కూడా ఎక్కడో ఒక ఫారెన్ లేడీ, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు హ్యాపెన్ చెప్పాలంటే. అంటే మీ ప్రాజెక్ట్ ప్రిషా దీనికి సంబంధించి దాంట్లో ఏమన్నా ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ గర్ల్ చైల్డ్ సేఫ్టీ గురించి కానీ వాళ్ళని ఎట్లా ఏమన్నా అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్నా?
సో బేసికల్గా అండి ఇట్లాంటి ఇన్సిడెంట్ స్పెషల్గా మనం ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు. బట్ మనం సహాయం చేసిన ప్రతి కుటుంబానికి మేము ఒకటే చెప్పేవాళ్ళం. ప్రతి కుటుంబంలో అండి ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళే కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కోవిడ్ తగ్గుతున్న టైంలో మన దగ్గర వస్తున్న ఆడవాళ్ళంతా ఎవరు అంటే ఆడపిల్లలు పుట్టారు అని హస్బెండ్ వదిలేసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఎట్లా అంటే మేము ఒకటే చెప్తాము, అమ్మ ఆడపిల్లల్ని చదువు మాన్పించొద్దు, అమ్మ ఎంతో చేస్తున్నారు అన్ను అంటున్నావు కదా నన్ను, నా పేరెంట్స్ నన్ను చదువు మాన్పించేస్తుంటే ఇవాళ నేను చేయగలిగేదన్నా. సో నీ ఇంట్లో ఉన్న పిల్లలు నాకన్నా తక్కువ కాదు. వాట్ ది నీడ్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వేర్ యునో ఎడ్యుకేషన్ అనేది నో గర్ల్ చైల్డ్ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఆ కేసుకి వస్తే గర్ల్ చైల్డ్ ఒక్కటే కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే అది నాట్ స్పెసిఫిక్ టు పర్టికులర్ జెండర్, అది ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ అబ్యూస్ అనేది, ఆ అబ్యూస్ అనేది తగ్గాలి అంటే ప్రతి ఒక్క చైల్డ్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. మగపిల్లలు కూడా ఇప్పుడు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు అనుకోండి, చదువు ఏమీ లేకుండా. చదువు అదే స్కూల్కి వెళ్ళి ఉంటే 4 బుద్ధులు టీచర్ అయినా కొట్టి నేర్పించేవాళ్ళు కదా. సో ఇప్పుడు అబ్యూస్ అనేదండి ఒక పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించింది కాదు. ఐ అగ్రీ టు దట్. చదువుకున్న వాళ్ళు కూడా బిహేవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దానికి మేమేం చెప్తామంటే పేరెంట్స్ అనేది the kind of time they are spending today with their kids because of multiple reasons. Both mother and father are working and they are very well placed in society. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉండడం వల్ల అండ్ టెక్నాలజీ యాక్సెస్ అనేది విపరీతంగా ఉండడం వల్ల మేబీ పిల్లలు కొంచెం పెడదారులు పడుతున్నారు. సో అది కాకుండా ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ షుడ్ స్పెండ్ టైం. నేనైతే ఐ ఇన్ష్యూర్ దట్ ఎవ్రీ నైట్ అండి మేము వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4 కదా, నా 2 పిల్లలు, నేను, నా హస్బెండ్. ఎంత బిజీగా ఉన్నా లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు అవర్ బెడ్ మేము వీ సిట్ అండ్ డిస్కస్ ఈరోజు ఏం చేసాము. నా పిల్లలే తీసుకొచ్చి చెప్తారనమాట, అమ్మ ఇవాళ మనము వీ డిడ్ నాట్ టాక్ అని. సో వీ సిట్ అండ్ టాక్, లేట్ అవుతున్నా సరే. సో వీ సిట్ అండ్ టాక్, ఓకే హౌ వాజ్ యువర్ డే అండ్ వాట్ డిడ్ యూ డూ అనేది ప్రతిదీ చెప్పుకుని. ఒకటేంటంటే అది ఈవెన్ గివ్స్ అవర్ చిల్డ్రన్ టు టెల్ అస్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. వాళ్ళకి ఒక ఈజ్ టు పేరెంట్స్ ఒక పాత్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మేమైతే మా పిల్లలకి ఎప్పుడూ చెప్తాము, ఏం జరిగినా కూడా యూ షుడ్ టెల్ అస్, వీల్ బీ సపోర్టివ్. ఆబ్వియస్లీ నీ తప్పు లేనప్పుడు చెప్పు, నీ తప్పు ఉన్నా కూడా చెప్పు. ఎందుకంటే యాజ్ పేరెంట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ కెన్ డూ, ఆబ్వియస్లీ ఐ విల్ సపోర్ట్ యూ. సో ఎవరైనా ఏదైనా అన్నారు, అబ్యూజివ్గా మాట్లాడారు అంటే ఫస్ట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఈ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఏదో నేను గొప్పగా చేస్తున్నానని కాదు, ప్రతి ఒక మిడిల్ క్లాస్ హౌస్లో ఈ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ ప్రతి స్లమ్లో కానివ్వండి లేకపోతే కొంచెం బీపీలే ఏరియాస్లో దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే సెండ్ దేర్ కిడ్స్ టు స్కూల్. వాళ్ళకు ఒక ఈక్వాలిటీ అనేది అర్థమవుతుంది అండ్ మంచి చెడు చెప్పడము. అబ్బాయిలకి కూడా అండి ప్రతిదీ ఇఫ్ మేబీ చాలా ఇళ్లలో అమ్మాయిలు ఉండరు, దే హ్యావ్ 2 sons. But mother, I think she should be closely explaining that, if you have a sister, how the situation would be and how empathetically you should be in the society. ఒక ఎంపతి అనేది చూపించాలి అనేది అబ్బాయిలకి కూడా చెప్పాలి, అమ్మాయిలకి కూడా చెప్పాలి. అమ్మ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు బిహేవ్. అంటే ఇక్కడ ఏదో విపరీతమైన ఫెమినిస్ట్గా ఏదో అంటే ప్రతిదీ 180 degree షిఫ్ట్, నువ్వు ఆ ధైర్యం అనేది చూపించాలి. ఎట్ ద సేమ్ టైమ్ మన తప్పు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆల్సో. యూ షుడ్ నాట్ బీ టూ మచ్ డిఫెన్సివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత డిఫెన్సివ్ స్కిల్స్, ఏదైనా ఒక ఫైటింగ్ పవర్ కోసం ఒక కరాటే కానీ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఏదైనా నేర్పించాలి అని నేను అనుకుంటాను. బికాజ్ ఐఎమ్ పుట్టింగ్ మై చిల్డ్రన్ దిస్ సమ్మర్. అవసరం ఉన్నా లేకపోయినా ఐ థింక్ జస్ట్ అదేదో రేపు ఎవరో కొట్లాడడానికి వస్తే నేను కొట్టాలి అని కాదు, బట్ దట్ మేక్స్ అ పర్సన్ స్ట్రాంగ్ ఇమోషనల్లీ, ఫిజికల్లీ. వాళ్ళు దే విల్ ఫీల్ దట్ నేను ఇది చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ కోసం అంతే. సో మన దగ్గర ఇలాంటి కేసెస్ చాలా తక్కువ అండి. బట్ కొన్ని ఏంటంటే ఇట్లా హస్బెండ్ కొట్టి తరిమేశాడు అంటే వీ ఆల్వేస్ టెల్ దెమ్, ఒకసారి వచ్చి మీ హస్బెండ్ని వీలుంటే తీసుకునిరా. ఎందుకంటే ఐ థింక్ యూ మస్ట్ బీ నోయింగ్, కొన్ని స్టార్టింగ్లో చాలా నేను రాము గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు థింక్ దట్ హీస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. బట్ వాళ్ళు 1-2 సార్లు వాళ్ళ హస్బెండ్స్ని తెచ్చినప్పుడు ఐ కుడ్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ హిమ్ అనమాట. సో హీ కెన్ ఈవెన్ బికమ్ ఫెరోషియస్ ఇట్లా అసలు. అండ్ ద వర్డ్స్ హీ యూస్ టు యూజ్, sometimes you need to, of course you need to. And he used to tell that amma
అన్న ఇంకెప్పుడు తాగను, మా ఆవిడకి ఏదైనా హెల్ప్ చేస్తావా అంటే ఇట్లాంటి ఫ్యామిలీస్కి ఆయన ఒకటే చెప్పేవారు, మీకేం హెల్ప్ చేస్తాం మేము, మీరంతా గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్, మేము చాలా చిన్నోళ్ళం మీకు హెల్ప్ చేయడానికి అని. దట్ ఈస్ వన్ వే ఆఫ్ టెలింగ్ దట్ యు ఆర్ డ్రింకింగ్ అండ్ యు ఆర్ టేకింగ్ అవర్ ఫ్యామిలీ ఫర్ గ్రాంటెడ్ అండ్ నాట్ సపోర్టింగ్ దెమ్, దెన్ హౌ కమ్ యూ సో షేమ్లెస్లీ కమింగ్ టు అస్ అండ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అని. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి, టు మేక్ ష్యూర్ దట్ దిస్ కైండ్ ఆఫ్ అబ్యూస్ కానీ ట్రీటింగ్ ఈచ్ అదర్ ఈక్వల్లీ అనేది కొంచెము టు ప్రివైల్, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్.